నేను ఇలా ఇట్లా గెలిచిన ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్ట అలా అధికారం వస్తుంది. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు నాకున్న పరిచయాలు ఎవరికి లేకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు, కానీ పరిచయాలు లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ నన్ను పోటీ చేయండి ప్రైమ్ మినిస్టర్ అయితే నేను ఎంఓఐ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు. లాస్ట్ కి దానికి 2 లొంగపోతే నీకు 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. బిడ్డ నాకు ఏదొద్దు, నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. కేసీఆర్ కష్టకాలం నుండు కేసీఆర్ గులాబీ జెండానే మోస్తా తప్పితే మీ పార్టీకి రాజీనామా రాను. ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పిన. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరి, మీరు ఏం చేస్తారో చేసుకోరి. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవారికి, మీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన. అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఏం చేస్తాడు ప్రశ్నగానే రోజుల కేసు. ఇప్పటిదాకా నా మీద 76 కేసులు పెట్టిండు. ఏం బీకిండు? ఏం బీకలేకపోయిండు. ఏం బీకుతాడు కేసులు పెడితే?